మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 6ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగం అనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన శాశ్వత నివాసమైన పరమపదాన్ని వర్ణిస్తున్నారు. ఆ ధామానికి చేరితే తిరిగిరారని చెబుతున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, నా సర్వోన్నత నివాసమును సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని ప్రకాశింపజేయలేవు, ఎందుకంటే అది స్వయం ప్రకాశమైనది. ఒకసారి ఆ స్థానాన్ని చేరుకున్నవారు తిరిగి ఈ జన్మ మృత్యు చక్రంలోకి రారు. అదే నా పరమధామము అని కృష్ణుడు స్పష్టం చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన భౌతిక ప్రపంచం అశాశ్వతమైనది మరియు బాహ్య కాంతిపై ఆధారపడి ఉంటుంది. కాని భగవంతుని ధామం శాశ్వతమైనది, ఆనందమయమైనది. ఆ పవిత్ర స్థానానికి చేరడమే మన జీవితపు అంతిమ లక్ష్యం అనే గొప్ప ఆశను ఈ శ్లోకం కలిగిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, తాత్కాలికమైన భౌతిక సుఖాల వెనుక పరుగెప్పకుండా శాశ్వతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని వెతకాలి. మన పనులను భగవత్ అర్పణగా చేస్తూ మనస్సును ఆయనపై నిలిపితే జీవితంలోని కష్టనష్టాలు మనల్ని అంతగా బాధించవు. మన అంతిమ గమ్యం ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.